ఒక విషయం అండి. హ్మ్. భారత ప్రధానమంత్రులు ఎవరున్నా సరే గతంలో ఇందిరాగాంధీ గారు గానియండి, వాజ్పేయి గారు గానియండి, హ్మ్. ఇక్కడున్న ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు గాని, ఎన్టీఆర్ ఎవరున్నా సరే విపక్ష పార్టీ అందరినీ కలిసి నమస్కరించడం సంస్కారం అది, సాంప్రదాయం అది. ఇది మొదటిసారి రేవంత్ రెడ్డి గారు చేసిర్రు ఇది. ఇది గతంలోనే చేసి ఉండాలి. గతంలోనే చేసి ఉండాలి, చేయలేదు. ఈసారి చేసిండు. దాన్ని క్లిప్పింగ్ బయటేసుకుండు వీడియో. ఎందుకు వేసుకున్నాడు? నేను కలిసిన సీఎంని చెప్పుకోవడానికి చేసిండు. అది పెద్ద 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 పరిగణించుకునే విషయం కదా, అది వాస్తవం. కలవాలి, కలవాలి. అవసరం అనుకుంటే సభని ముందు తీసుకెళ్ళడానికి ఒక పాజిటివ్నెస్తో రావాలి. ఒక స్పిరిట్, స్పోర్ట్స్మెన్ స్పిరిట్లో పనిచేయాలండి. ఇదేంది ఏమో దుష్ట రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, సావులు ఊరుకొని దుర్భుషలాడి, చిల్లర భాష మాట్లాడి, బజారు భాష మాట్లాడి, ఏందండి అంత చెత్త మాటలు మాట్లాడుకుంటా రాజకీయ ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా మాట్లాడతారంతా కూడా. అంటే ఒక సమయం సందర్భం ఉంటుంది కదా, ఒకసారి రెండుసార్లు ఊకేనా, హ్మ్. రోజు ప్రతిసారి ఇదేనా? కాబట్టి ఇలాంటి వారి చేతుల్లో ఈరోజు రాష్ట్రం ఉన్నందుకు మనం బాధపడాలి. దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు. సరే, రైట్ టైం వచ్చినప్పుడు విల్ టేక్ ఎ డెసిషన్. ప్రజలు పబ్లిక్ విల్ టేక్ ఎ డెసిషన్.